ఈ దిన వాక్య ధ్యానాంశము, మొదటిగా ఎవరికి చెప్తున్నావు? మీ జీవితంలో, మీ కుటుంబంలో కష్టం లేదా సమస్య వచ్చినప్పుడు మొదటిగా మీరు ఎవరికి చెప్తారు? మీ హృదయానికి ఎవరైతే దగ్గరగా ఉంటారో ఆ వ్యక్తికి చెప్పే ప్రయత్నం చేస్తారు. మన హృదయానికి దగ్గరగా ఉండేది ఎవరు? ఎప్పుడైతే మనము క్రీస్తును మన హృదయములోనికి ఆహ్వానించామో అప్పటి నుంచి క్రీస్తు మన హృదయములో నివసిస్తూ ఉంటాడు. అనగా మన హృదయానికి బహు దగ్గరగా ఉండేది మన ప్రభు అయిన యేసు క్రీస్తు. మన ప్రతి కష్టాన్ని, సమస్యను తీర్చగలిగేది కూడా ఆయనే. మనకి కష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేస్తాం, కానీ ప్రశ్న ఏమిటంటే ఎప్పుడు చేస్తాము? వెంటనే ప్రభువుకు చెప్తున్నామా, లేక అందరికి చెప్పిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్తున్నామా? కష్టం వచ్చినప్పుడు మొట్టమొదటిగా ఎంతమంది ఆయనతో ఆ విషయాన్ని పంచుకుంటున్నారు? చాలామంది చేసేది ఏదైనా కష్టం లేదా సమస్య రాగానే మొదటిగా వెళ్ళి ఊరంతా చెప్పి సాయంత్రం అయ్యాక, ప్రభువా నీకు చెప్పటం మర్చిపోయానని అప్పుడు దేవునితో పంచుకునే ప్రయత్నము చేస్తారు. గమనించండి, ఈ విధంగా ఊరంతా లేదా చుట్టూ ఉన్న వాళ్లకు కష్టాలన్నీ చెప్పి ఆ తర్వాత దేవునికి చెప్పేవాళ్ళు దేవునికి తక్కువ విలువను ఇస్తున్నారని నిరూపిస్తున్నారు. మీ అబ్బాయికి లేదా అమ్మాయికి వివాహం జరగబోతుంది. మీరు శుభలేఖలు ప్రింట్ చేయించారు. ఇప్పుడు ఆ శుభలేఖను మొదటిగా ఎవరికిస్తారు? మీరు ఎవరైతే బహుగా ప్రేమిస్తున్నారో ఆ వ్యక్తి దగ్గరకు తీసుకువెళ్ళి, అయ్యా మొదటి కార్డు మీకే ఇస్తున్నాము, మీరు తప్పకుండా రావాలి అని చెప్తారు. అనగా ఇది ఏమి తెలియచేస్తుంది? ఆ వ్యక్తి పట్ల మీకు ఉన్న గౌరవాన్ని తెలియచేస్తుంది. అప్పుడు ఆ వ్యక్తి బహుగా సంతోషించి, నన్ను వీరి కుటుంబంలో బహు విలువైన వ్యక్తిగా పరిగణిస్తున్నారని తలంచి మీ పట్ల మరింత బాధ్యతను, గౌరవాన్ని కనపరుస్తారు. ఆ విధంగా కాకుండా రేపు వివాహం అయితే సాయంత్రం హడావుడిగా అతని ఇంటికి వెళ్ళి, అయ్యా ప్రింట్ చేసిన కార్డ్స్ అన్నీ అయిపోయాయి, మీకు కార్డ్స్ ఇవ్వలేదన్న విషయం మర్చిపోయాం, తప్పకుండా మీరు వివాహానికి రావాలని చెప్తే ఆ వ్యక్తి వివాహానికి వచ్చే అవకాశం ఉందంటారా? అనగా మొదటగా మీరు ఏ వ్యక్తికి అయితే కార్డు ఇస్తున్నారో ఆ వ్యక్తికి అత్యధికమైన విలువనిస్తున్నారు. అదేవిధముగా కష్టం వచ్చినప్పుడు, శ్రమ లేదా అనారోగ్యం వచ్చినప్పుడు, వినకూడని వార్త వినవలసి వచ్చినప్పుడు మొదటిగా మనుష్యులందరితో పంచుకొని ఆ తర్వాత చివరగా దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసేవారు. తమ జీవితంలో దేవుడంటే అంతగా విలువ లేదని నిరూపించేవారుగా ఉన్నారు. ఇది ఎంతమాత్రం మంచి ఆత్మీయత కాదని సత్యం మర్చిపోవద్దు. నాకు వచ్చిన ఈ సమస్యను అర్థం చేసుకోగలిగిన, ఆదుకోగలిగిన వాడు ఈ లోకములో ఒకే ఒక్కడు, ఆయనే నా ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనతో చెబితే చాలు, నాకు ఖచ్చితంగా జవాబిస్తాడనే విశ్వాసంతో మొదటిగా మనం ఆయనకే చెప్పాలి. దేవునికి చెప్పిన తర్వాత ఇక ఇతరులకు చెప్పవలసిన అవసరము ఉండదు. ఇది మనము ఆయనకిచ్చే గౌరవాన్ని తెలియజేస్తుంది, ఆయన పట్ల మనకున్న నమ్మకాన్ని కనపరుస్తుంది. కీర్తన గ్రంథము 18:6 నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవుల చొచ్చెను. కీర్తన 18:6 చెప్పబడుతుంది. దేవుడి దిన వాక్య ధ్యానం. దేవుడు దీవించునుగాక. ఆమేన్.